యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఓ అర్జున, యజ్ఞం కోసం పనులను చెయ్యటం, దేవునికి ఇష్టమైన పనులు చెయ్యటం, లేక లోకానికి మంచి చేసే పనులు చేయటం కంటే వేరే పనులు చేస్తూ ఆ పనులకే మనుషులు బందీలవుతున్నారు. కాబట్టి సంఘంలోని వేరే విషయాలను పట్టించుకోకుండా యజ్ఞం కోసం పనులను చెయ్యాలి. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞము అను పదానికి కొత్త అర్థం చెప్పటం జరిగింది. యజ్ఞము అంటే చాలా మందికి తెలిసిన విషయాలు: అగ్నిహోత్రం, మంత్రాలు, యజ్ఞ సామగ్రి, యజ్ఞం చెయ్యటానికి గొప్ప వేద పండితులు, ఇంతే చాలా మందికి తెలిసింది. కానీ యజ్ఞం అంటే దేవునికి ఇష్టమైన విషయం, లేక ప్రపంచానికి మేలు జరిగే విషయమని తెలియజేస్తున్నారు. ఇటువంటి యజ్ఞం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఇటువంటి యజ్ఞం చెయ్యటం వలన మనిషి గొప్ప స్థానంలో ఉంటాడు. ఇటువంటి పుణ్యకార్యాలు చేసినప్పుడు ఫలితాన్ని ఆశించకుండా చేస్తేనే బ్రతికున్నంత కాలం మనిషి ప్రశాంతంగా ఉంటాడు, తర్వాత మోక్షాన్ని పొందుతాడు. పుణ్యకార్యములు చేసినప్పుడు ఆ పుణ్యఫలం అనుభవించటానికి మళ్ళీ జన్మ ఎత్తాలని కొందరు భయపడతారు. కానీ ఏ మంచి పని చేసినా, దైవ కార్యము చేసినా ఆ ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడే మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం లేదని భగవానుడు తెలియజేస్తున్నారు.